ఈరోజు అక్కడ 18 ఎకరాలు ఆ కొండంతా మొత్తం తవ్వేసి గ్రావెల్ అమ్మేసుకున్నాడు. మీకు చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది. వాస్తవానికి ఆర్మీలోని మిలిటరీలోని అలా చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళ పేరు మీద 3 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తారు. అది అమ్ముకోవడానికి ఉండదు. ఒక 20-30 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్ఓసి అనేది తెచ్చుకోవాలి, కలెక్టర్ గారి దగ్గర తెచ్చుకొని అమ్ముకోవాలి. కన్నబాబు ఏం చేశాడంటే ఎవడి పేరు ఆ ఆర్మీలో లేనోడి పేరు రాసేసాడంటే ఎంఆర్ఓతో రాయించారు. దాని మీద మనం పోరాటం చేసినా డైరెక్ట్గా ఇక్కడి నుంచి అక్కడ అచ్యుతాపురంలో అయితే ఏకంగా కలెక్టర్ మీదకి వెళ్ళాడు, కలెక్టర్ని భయపించాడు, రాయించాడు. ఇవన్నీ ఎక్కడ ఆగిపోవు, అన్నీ తీసుకొస్తాం వెనక్కి. ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏం చేశాడు, మొత్తం గ్రావెల్ అమ్మాడు. దానికి టైం వచ్చింది కదా, దాంతో ఎన్ఓసి తీసుకొని అమ్మేసుకున్నాడు. అర్థమైందమ్మా? ఇదే కింద భూమి 2 సార్లు అమ్మాడు. ఒకసారి ఒక కంపెనీకి అమ్మాడు, ఆ కంపెనీ ఏమో దివాలా ఎత్తేసింది, మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళా అమ్మాడు. అర్థం చేసుకోండి.